నా విజయం వెనక తనే ఉంది, తను లేకపోతే నా జీవితమే లేదని పెద్ద డైలాగులు కొట్టావు. ఈ రోజు స్వయంగా తనే వస్తే తను తెలియనట్టు మాట్లాడావు. నీకేమైంది మామా? నేను ఇప్పుడు వెళ్లే రూటే వేర్రా. ఈ టైంలో తను నా వెనకాల వస్తే కరెక్ట్ గా ఉండదు. వస్తోందే, మనల్ని ఫాలో అవుతుందని చెప్పాను. రవి రవి హలో, నేను తండ్రిని మాట్లాడుతున్నాను. నేనెవరో నీకు తెలియదులే. రవి రవి అని అరుస్తూ నీ వెనకాల అమ్మాయి వచ్చిందే, తను ఇప్పుడు వస్తుందేమో చూడు. ఏంటి మావా, సుశీల్ ఏమైంది? తను నీకు రాదులే. తను నీకు ప్రాణాలతో దక్కాలంటే నువ్వు ఒంటరిగా రావాలి, ఒంటరిగా. రే బండాప్రా. మామ ఎందుకు ఆపమన్నావు? చిన్న పని ఉంది, ఫినిష్ చేసుకొని వస్తా. రే మామా, నువ్వేనా అది? రా రా రా, వచ్చేలా కూర్చో. ఏంటి అలా చూస్తున్నావు? స్కాచ్ కాదు, సొంతంగా కాసిన నాటు సారా. అంటిస్తే భగ్గున మండుతుంది, తాగితే కడుపులో భగభగా మండాలి. తాగుతావా? దేనికో రమ్మన్నావే, ఎందుకు రమ్మన్నావు? ఏయ్, రవి రవి ఇప్పుడు అర్థమైందా? అన్నీ వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పు. దేనికో రమ్మన్నావే, ఎందుకు రమ్మన్నావు? ఎగతాళిగా ఉందిరా వీడికి. వీడు నా మొహం చూసి కూడా మాట్లాడడం లేదు, వేళకోళంగా ఉంది. నా గురించి నీకు తెలియదురా. చంటి మనుషులొస్తే మృత్యు వచ్చిందని అందరూ అనుకుంటారు. అలాంటిది చంటే వస్తే ఎలా ఉంటుంది? అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతాను అని చెప్పు. నన్ను దేనికో రమ్మన్నావే, ఎందుకు రమ్మన్నావు? అయ్యో, ఏంట్రా వీడు వరుస? వెళ్ళిపోతాను అని చెప్పు. తాగు తాగు తాగు, నీ జీవితంలో ఇదే ఆఖరి గ్లాసు. ఆ సిగరెట్ సగం బూడిదయ్యేలోగా నువ్వు పూర్తిగా బూడిదైపోతావు.
నాకు తెలుసు నువ్వు వస్తావని. ఇంకెప్పటికీ నీతోనే. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అన్నిటినీ వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఏదైనా గ్రామానికి. అందమైన ఇల్లు, మనసుని దోచే పూల తోటల్లో, నిండు వెన్నెల్లో అందాలను ఆస్వాదిస్తూ నా ఒడిలో నువ్వు, నీ ఒడిలో నేను ఉంటే అప్పుడు వస్తుంది మజా. వాడు సామాన్యుడు కాదు. మనమెవరూ వాణ్ణి ఏమీ చేయలేమురా. ఏయ్, నిన్ను నమ్మడం నా బుద్ధి తక్కువ. సర్లేవాడు ఏమైంది? అదేమిటంటే నా వల్ల కల చూస్తూ ఊరుకోలేకపోయాను. అందుకే వీడిని రమ్మన్నాను. ఇక రమ్మడానికి ఎవడు లేరు. అంతా అయిపోయింది. వాడికున్న ఒక్క వీక్ పాయింట్ దొరికితే చాలు, వాడిని అంతం చేస్తాను. రైల్వే స్టేషన్ వెళ్ళిపోయావా? స్టేషన్ లో ఉన్నాను రా. శాంతి వచ్చేసిందా? ఎప్పట్లాగే పావు గంట లేట్ రా. సరే సరే, దగ్గరుండి తీసుకురా. తప్పకండి. ఏంట్రా సుధా, శాంతి వచ్చిందా? నేను స్టేషన్ లో లేను మావా. రే, ఏంటి మావా? సుధా రైల్వే స్టేషన్ కేగా వెళ్ళాడు. అవును మావా. ఎక్కడో ఊళ్ళో గోళీలు అడుగుడే చిన్నపిల్లలు 10 మంది కలిస్తే ఈ వీరనాగుని సర్వనాశనం చేయొచ్చనుకుంటున్నారా? ఆయాసంగా ఉందా? బాగా ఊపిరి పీల్చుకో. ఆ తర్వాత నువ్వు పీల్చుకుందామన్నా ఊపిరి ఉండదు. ఎందుకురా నవ్వుతున్నావు? వీడేం ఊరికే నవ్వట్లేదురా, మిత్రుడి కోసం చావుపోయే తలుచుకుని సంతోషంగా నవ్వుతున్నాడు. అవునరా, అవును. నేను చేస్తే నా కోసం ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారా. నువ్వు చేస్తే నీ కోసం ఏడవడానికి ఒక్కడు కూడా లేడురా. ఏయ్, ఏంట్రా, ఏం చేస్తావురా? నువ్వు ఊరుకోరా, వాడు చెప్పింది నిజమేగా. వాడి మిత్రుడి కోసం ప్రాణం ఇస్తున్నాడు. నువ్వు నా కోసం ఇస్తావా? చెప్పరా, చెప్పరా. రే సుధా, ఎక్కడున్నావురా? నేను నాగుని, వీరనాగుని. గ్రామంలో సంతోషంగా పశువులు కాచుకునే వాణ్ణి ఇక్కడికి తీసుకొచ్చి ఇలా బలి చేశాను. వినవా? వీరనాగు, వద్దు, వాడిని చేయకు. కానీ నువ్వేం దిగులు పడకపోయా. కొంచెంగా ఈశ్వరుడు నేను వేరు కాదు. ఎందుకురా సుధాని ఒంటరిగా వెళ్ళించారు? ఆయన ఎక్కడన్నయ్యా? డబ్బులే పోతామా, వస్తాను బాబా. ట్రైన్ లేట్ అయితే వెళ్ళిపోతారా? నా కోసం 10 నిమిషాలు ఆగలేరా? ఎక్కడన్నయ్యా, ఎక్కడైనా? ఈ అడ్రస్ కనిపెట్టడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? ఎందుకన్నయ్య ఆయనకిచ్చి నన్ను పెళ్లి చేశారు? ఆయన కోసం ఎంత ఆశతో వచ్చానో తెలుసా? ఎక్కడన్నయ్య ఆయన? ఏంటన్నయ్య టీవీ బాక్స్ అలా పడేసి వెళ్తున్నారు? అన్నయ్య బాక్స్ నుండి రక్తం వస్తుంది. అన్నయ్య బాక్స్ నుండి రక్తం కారుతుంది.
అయ్యో!